ఇంకొకటి ఈ అమెరికాలో స్వామినారాయణ ఆలయం పైన విద్వేష దాడి, ఇది చెప్పాలనుకున్నాను నేను. విద్వేష దాడి, అక్కడ పోవాలి. భారతదేశంలో అదే జరుగుతుంది. భారతదేశంలో దేవాలయాలపైన జరుగుతుంటే ప్రపంచవ్యాప్తంగా హిందువులపైన జరుగుతున్నటువంటి కుట్ర, హిందువులపైన జరిగేటువంటి దాడి. బ్రిటన్లో అదే జరిగింది, దుర్గమ్మ ఆలయం పైన. కెనడాలో అదే జరిగింది, హిందూ దేవాలయాలపైన కుట్ర. ఇవాళ అమెరికాలో అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది ఇవాళ? ఒకసారి అర్థం చేసుకోండి. పాముకు పాలు పోసి పెంచి పోషిస్తే తిరిగి కాటేస్తే విషమే వస్తాయి, పాలు రావు. అట్లా ఉగ్రవాదాన్ని పెంచి పోషించిర్రు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఇవాళ భారతదేశం మీద విషం కక్కేటువంటి వాటిగా తయారు చేసి వాళ్ళ ఆఖరికి ఉగ్రవాదులకు కూడా భారతదేశంలో కొందరు మద్దతు ఇవ్వడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్యకు. అందుకనే దేశభక్తి ఎందుకు అవసరము, దేశం అంటే ఎందుకు అవసరము, ఏం జరుగుతుందంటే తమ రాజకీయ అవసరాల కోసం, తమ పదవుల కోసం ఎంత దూరమైన దిగజారేటువంటి నీచ స్థితికి చేరినటువంటి రాజకీయాలలో ప్రక్షాళన రావాలి. రాజకీయ నాయకులకు దేశభక్తి ఉండాలి. రాజకీయ నాయకులకు ఈ దేశం మీద తమ భక్తిని ప్రతిక్షణం చాటుకునేటువంటి అవకాశం అవసరం రావాలి. అట్లాంటి పరిస్థితులు లేకపోతే ఇవాళ ఈ దేశంలో తమ అవసరాల కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంత దూరమైన దిగజారిపోతున్నారు. ఆఖరికి ఈ ఉగ్రవాదులు జైళ్ళల్లో ఉండి గెలిస్తే వాళ్ళకు ఓటేస్తున్నారు ప్రజలు. ప్రజల మానసిక స్థితిపైన పడుతున్నది. 75 సంవత్సరాలుగా మనం విఫలం చెందినాం. దేశమైనటువంటి భావన, దేశం మీద ప్రేమ లేకపోతే జరుగుతుంది. అమెరికాలో ఇది కూడా భారతదేశం అంటేనే హిందూ సంస్కృతి సాంప్రదాయం, మిగిలిన అన్ని దేశానికి సంబంధం లేనటువంటి. దయచేసి అందులో ఫిక్స్ అయిపోండి. భారతదేశం అంటేనే హిందూ సంస్కృతి సాంప్రదాయం, మన సాంప్రదాయం అదేగా. మిగిలినవి మళ్ళా ఇవేవో రొచ్చులో కబుర్లు చెప్పకండి దయచేసి. అవన్నీ పక్కన పెడితే గోడలపైన వ్యతిరేకలు, హిందూ సంఘాలు వెళ్ళిపోవాలి భయపెడుతున్నారా? భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ప్రపంచ దేశాల్లో ఇవాళ భారతదేశం గొప్పగా ఎదుగుతుంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళే కొన్ని రాజకీయ పక్షాలు, కొందరు ఇతర పక్షాలు వీళ్ళను పెంచి పోషిస్తూ వాళ్ళకు డబ్బులు ఇస్తూ, ఇవన్నీ తెలుసు. కానీ వెంటనే పోయి అందరినీ చంపలేదు భారత ప్రభుత్వం కూడా, అది కుదరదు కూడా. కానీ ఒక్కొక్కటి నెమ్మదిగా వస్తుంది. కానీ ప్రజలు ఆలోచన చేయాల్సినటువంటి వస్తుంది. ప్రజలు ఆలోచన చేయాలి. అన్ని భాషల్లో ఉండేటువంటి ప్రజలు, దేశ ప్రజలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది.